ఈ రోజు సోలో వర్సెస్ డ్యూ ఆడదామని మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినా మచ్చా. దిగుతాన్ని డబుల్ వెక్టార్ చిక్కింది. స్కానర్ వేస్తని ముగ్గురు ఎనిమిల్ని చూపించా. దేవుడు ఉన్నాడు అనుకుంటే లోపే ఒకడు కారులో పారిపోయా. మిగతా ఇద్దరు ముందరుండే లాంచ్ ప్యాడ్ వాడి వెళ్ళిపోయినారు. ఇంకా ఇట్లయితే కాదని సక్కగా పోయి హిట్ లిస్ట్ వేసి మచ్చా. హిట్ లిస్ట్ వేస్తానే వాడు చూసే సక్కగా నా దగ్గరికి వస్తున్నాడు. డబుల్ వెక్టార్ తీస్తానే దెబ్బ గ్లోవాల్ వేసుకుంటే పిల్లగాడు. కిటికీలో దూరి వాడిని కొడితేనే టీం వైపు అని వచ్చింది మచ్చా. పాపము రివైవ్ ఇచ్చేకొచ్చినట్టున్నాడు వాళ్ళ టీమ్మేట్ కి. ఎందుకైనా మంచిదని ఈడ 2 ల్యాండ్ మైన్లు పెట్టేసి నా దగ్గర కీ ఉంటే ఆర్సనల్ ఓపెన్ చేసేకైతే వెళ్ళిపోయినా మచ్చా. ఓపెన్ చేసి నేను నిమ్మలంగా లూట్ ఎరుకుంటా అంటే నేను పెట్టిండే ల్యాండ్ మైన్ కి ఎవడో నాకైనాడు. ఇంకా లేట్ చేయకుండా వెంటనే వచ్చి బండి తీసి మచ్చా ల్యాండ్ మైన్ పెట్టిండే చోటికి పోదామని. వాడైతే ఫుల్ కిల్ అయిపోయినాడు. ఈటుకొస్తానే వాళ్ళ టీమ్మేట్ అయితే వానికి మళ్ళీ రివైవ్ ఇచ్చేసినాడు. వాడైతే పైన దిగినాడు. నేను ఇటు సైడ్ వస్తానే వాడైతే పైన నుండి కొడుతున్నాడు. వాడినైతే పై కంపించేసి అట్లే వాళ్ళ టీమ్మేట్ అయితే వానికి మళ్ళీ రివైవ్ ఇచ్చేకొచ్చినాడు మచ్చా. వాడిని కొడతంటే వాడు ఓరియన్ వేసినాడు. ఫైనల్ గా వాడిని అయితే చంపేసిన. మీరు ఈ షాట్కి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.